మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి తెలిసినటువంటి అటుకుల్లో చాలామందికి తెలియని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. వీటినే ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో దాదాపుగా 50% మంది మహిళలు, పిల్లలు రక్తహీనత అంటే ఎనీమియా సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. విదేశీ పౌష్టికాహార పదార్థాల వెంట పరుగులు తీసే మన వంటింట్లోనే ఉండే అద్భుతమైన ఆహారాన్ని అశ్రద్ధ చేస్తున్నాం. కేవలం అల్పాహారంగానే కాకుండా శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలని అందించే శక్తి ఈ అటుకులకి ఉంది. అటుకులు మన దేశంలో ఎన్నో శతాబ్దాల నుంచి వాడుకలో ఉన్నాయి. వీటిని పోహా అని, ఆవలని, చిరా అని ఇలాంటి రకరకాల పేర్లతో పిలుస్తారు. వరి ధాన్యాన్ని నానబెట్టి వేయించి ఆ పైన యంత్రాల ద్వారా నొక్కటం వల్ల ఈ అటుకులు తయారవుతాయి. ఈ తయారీ విధానంలోనే అటుకులకి ఒక ప్రత్యేకమైన గుణాలు వస్తాయి. ఇవి కేవలం రుచికరమైనటువంటి వంటకమే కాదు, సంపూర్ణ పోషకాల సమ్మేళనం. ఆయుర్వేద శాస్త్రం అటుకులను పృథక అనేటువంటి పేరుతోటి పిలుస్తుంది. ఇది శరీరానికి బలాన్నిచ్చే ఒక బలవర్తకమైనటువంటి ఆహార పదార్థంగా, గుండెకు మేలు చేసేటువంటి హృదయం కింద ఇలాంటి అనేక గుణాలు కలిగి ఉంది. ఇది తేలిగ్గా జీర్ణమయ్యే అంటే లఘు ఆహారం కావటం వల్ల అనారోగ్యం నుంచి కోలుకునే వాళ్ళకి అమృతం లాంటిది ఇది. అటుకులు కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా శరీరంలో ఉండేటువంటి ధాతువుల్ని పోషిస్తాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్దాం. పౌరాణిక ప్రాశస్త్యం మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అటుకులకు సంబంధించి అటుకుల పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు, అలాగే కుచేలుడి స్నేహం. పేదరికంలో ఉన్నటువంటి కుచేలుడు తన మిత్రుడైన ఆ కృష్ణుడిని చూడటానికి వెళ్తూ తన దగ్గర ఉన్నటువంటి పిడికడు అటుకుల్ని కానుగ్గా తీసుకెళ్తాడు. మీకు అందరికీ తెలిసి కథ. పరమాత్ముడు ఆ అటుకుల్ని ఎంతో ప్రీతితో స్వీకరించి తన మిత్రుడికి సకల సంపదల్ని ప్రసాదిస్తాడు. ఈ కథ అటుకుల వెనకున్న భక్తిని, అన్నిటికీ మించి నిరాడంబరతని మనకి చాటి చెప్తుంది. అలాగే వినాయక చవితి, హనుమాన్ జయంతి లాంటి పండుగల్లో అటుకుల్ని బెల్లంతో కలిపి నైవేద్యంగా సమర్పించడం ఒక ఆచారం. దీని వెనక కూడా శాస్త్రీయత ఉంది. అటుకుల తయారీలో ఉండేటువంటి శాస్త్రీయ రహస్యం ఏమిటి? ఇది ముందు మనం తెలుసుకోవాలి. ప్రధానంగా అటుకుల తయారీలో వరి ధాన్యాన్ని మొదట నీటిలో నానబెడతారు. ఆ తర్వాత వాటిని వేయిస్తారు. భారీ ఇనుప రోలల మధ్య ఉంచి చదుంచేస్తారు. ఈ ప్రక్రియలో మీరు గమనించండి, ధాన్యం తాలూకు పొట్టేమో సహజంగా విడిపోతుంది. బియ్యంతో పోలిస్తే అటుకులు ఎక్కువ పోషకాలను కలిగి ఉండటానికి కారణం ఏంటి అంటే ఇదే. అంటే ఈ పాలిష్ చేసిన బియ్యంలో పై పొరలు పోతాయి, కానీ ఇక్కడ పై పొరలు పోవు కదా. అటుకుల్లో ఈ పొరలు నిజానికి ఆ పైన ఉండేటువంటి న్యూట్రియంట్స్ అన్నీ లోపలికి వెళ్తాయి ఆ ప్రెస్సింగ్ వల్ల. కాబట్టి దీంతో ఆ బియ్యం కంటే అటుకులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంటే దంపుడు బియ్యం అని మనం ఎలా అంటున్నామో, దానికి ఎంతటి ప్రాధాన్యత ఆపాదించామో అటుకుల్లో అంతటి ప్రాధాన్యత ఉంటుంది. రక్తహీనతని తరుము కొట్టే ఇనుము దీంట్లో ఉంటుంది. ఇది ప్రధానంగా మీరు తెలుసుకోవాలి. అటుకులలో ఇనుము అంటే ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే వీటిని తయారు చేసేటప్పుడు ఉపయోగించే ఇనప రోలర్లు. ఈ ప్రక్రియలో కొంత ఇనుము అటుకులకి చేరుతుంది. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు రక్తహీనత బారిన పడకుండా ఉండటానికి అటుకులు ఎంతో తోడ్పడతాయి. శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడానికి ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి. అటుకుల మీద కొంచెం నిమ్మరసం చల్లుకొని తిన్నారనుకోండి, అప్పుడు ఆ నిమ్మరసంలో ఉండేటువంటి విటమిన్ సి వల్ల ఈ అటుకుల్లో ఉండేటువంటి ఇనుము శరీరానికి బాగా అందుతుంది. తక్షణ శక్తినిచ్చేటువంటి కార్బోహైడ్రేట్ల గురించి, అటుకులకి దీనికి ఉన్న సంబంధం గురించి మరీ చెప్పాలి మీకు. అటుకుల్లో సుమారుగా 77% పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన గ్లూకోజ్ని వేగంగా అందిస్తాయి. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవాళ్ళు, క్రీడాకారులు ఉదయం పూట అటుకుల్ని తీసుకోవటం వల్ల అలసట లేకుండా ఆ పనులు చేసుకోగలుగుతారు. శరీరానికి తక్షణమే ఇంధనం అందించేటువంటి స్వభావం వీటికి ఉంది. అన్నం తిన్న తర్వాత వచ్చేటువంటి నిద్ర మత్తు విచిత్రంగా ఈ అటుకులు తింటే రాదు. ఎందుకంటే ఇవి జీర్ణ వ్యవస్థ మీద అంత భారం వేయవు కాబట్టి, లైట్ కాబట్టి. మధుమేహం ఉన్న వాళ్ళకి ఇది అటుకులు అనేది మేలైన ఎంపిక, మీకు తెలుసో లేదో. డయాబెటీస్ ఉన్నవాళ్ళు అన్నం తినడానికి భయపడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అటుకులు ఒక గొప్ప ప్రత్యామ్నాయం. అటుకుల్లో పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి రక్తంలో చక్కెర స్థాయిని ఒక్కసారిగా పెంచకుండా ఉంటాయి. గ్లూకోజ్ని రక్తంలోకి నిదానంగా ఇవి అటుకులు విడుదల చేస్తాయి. ముఖ్యంగా తెల్ల అటుకుల కంటే ముడి బియ్యం అంటే బ్రౌన్ రైస్తో చేసినటువంటి అటుకులు ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తాయి. వీటిని వెన్న తక్కువ పెరుగుతోటి కలిపి తీసుకున్నాం అనుకోండి, చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణశక్తిని పెంచేటువంటి ప్రోబయాటిక్స్ తాలూకు లక్షణాలు ఈ అటుకులో ఉంటాయి. ఇది ఇంకొక అమేజింగ్ విషయం. అటుకుల తయారీలో ధాన్యాన్ని నానబెడతారు.
నానబెట్టడం వల్ల సహజంగానే పిండ ప్రక్రియ అంటే ఫర్మెంటేషన్ జరుగుతుంది. దీనివల్ల దీంట్లో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతాయి. దీన్నే మనం ప్రోబయాటిక్స్ అంటున్నాం ఈ మధ్య సైంటిఫిక్గా. ఇవి మన పేగుల్లో ఉండేటటువంటి ఆ మంచి బ్యాక్టీరియాని పెంచుతాయి. గ్యాస్, ఎసిడిటీ, ఉబ్బరింపు ఇలాంటి సమస్యలతో బాధపడేవాళ్ళు అటుకుని ఆహారంగా తీసుకున్నారనుకోండి, మంచి ఉపశమనం లభిస్తుంది. శరీరానికి చలువ చేయడంలో కూడా వీటి పాత్ర అంతా ఇంత కాదు. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక వరప్రసాదం అటుకులు అనేవి. మెయిన్గా కడుపు నిండిన భావన వీటితో కలుగుతుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్ళు తక్కువ క్యాలరీలు ఉండి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచేటువంటి ఆహారం కోసం వెతుకుతూ ఉంటారు. అటుకులు ఈ విషయంలో అగ్రస్థానంలో ఉంటాయి. ఒక కప్పు అటుకులు తిన్నారనుకోండి, చాలాసేపటి వరకు ఆకలి వేయదు. ఇందులో కొవ్వు పదార్థాలు చాలా తక్కువ ఉంటాయి. అటుకులతో చేసినటువంటి ఉప్మా ఇలాంటివి దీనికి మళ్ళీ ఎక్కువ కూరగాయలు చేర్చి తిన్నారనుకోండి, పోషకాలు మరింత పెరుగుతాయి. దీనివల్ల అనవసరమైనటువంటి చిరుతిళ్ళ జోలికి వెళ్లకుండా ఉండగలుగుతారు. శారీరక పెరుగుదలకి అవసరమైన ప్రోటీన్లు కూడా దీంట్లో ఉంటాయి. ఇది ఇంకొక అమేజింగ్ విషయం. మెయిన్గా కండాల పుష్టిని పెంచుకోవచ్చు. శాకాహారులకి ప్రోటీన్లు అందటం కొంచెం కష్టమైన పని కదా. అటుకుల్లో కొంత మేరకు ఈ మాంసకృతులు అంటే ప్రోటీన్లు కూడా ఉంటాయి. పెరిగే పిల్లలకి అటుకులతో చేసినటువంటి పాయసం లేదా అటుకుల పులిహోర ఇవ్వటం వల్ల వాళ్ళకి కావాల్సిన బలం అందుతుంది. కండరాల దృఢత్వానికి, శారీరక కణజాల మరమ్మతుకి ఇవి అవసరమైనటువంటి అమైనో యాసిడ్స్ని అందిస్తాయి. పాలు లేదా పెరుగుతోటి కలిపి తీసుకున్నప్పుడు వీటి పోషక విలువలు రెట్టింపు అవుతాయి. ఇదే సందర్భంగా ఆయుర్వేద ఔషధాల్లో తాలూకు సినర్జిటిక్ యాక్షన్ మీరు తెలుసుకోవాలి. అటుకులు ఆహారంగానే కాకుండా ఆయుర్వేదంలో కొన్ని రకాల సమస్యల పరిష్కారానికి అనుపానంగా ఉపయోగిస్తాం. శాస్త్రీయంగా ఆయుర్వేద గ్రంథాలలో చెప్పినటువంటి ఈ టెక్నికల్ విషయాలు మనం తెలుసుకోవాలి. దాడిమాస్టిక చూర్ణం గురించి ఈ సందర్భంగా మరీ చెప్పుకోవాలి. జీర్ణక్రియ మందగించినప్పుడు, అతిసారం లాంటి సమస్యలు వేధిస్తున్నప్పుడు ఈ దాడిమాస్టిక చూర్ణాన్ని ఇస్తూ ఉంటాం. అయితే దీన్ని అటుకుల గంజితోటి కలిపి వాడటం మంచిది. సాధారణంగా 3 నుంచి 5 గ్రాముల చూర్ణాన్ని ఒక కప్పు అటుకుల గంజితోటి రోజుకి 2 సార్లు తీసుకోవాలి. ఇది పేగుల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. అటుకుల్లో ఉండే పీచు పదార్థం, దానిమ్మలో ఉండే ఔషధ గుణాలు కలిసి జీర్ణ వ్యవస్థని క్రమబద్ధీకరిస్తాయి. ధాత్రీ రసాయనం, ధాత్రీ లోహం గురించి కూడా చెప్పుకోవాలి. రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఉసిరి ప్రధానంగా ఉండేటువంటి ఈ రసాయనాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. రోజుకి 10 నుంచి 15 గ్రాముల ఈ రసాయనాన్ని ఉదయాన్నే లేదా చ్యవన్ప్రాశ్ కూడా తీసుకోవచ్చు. ఉదయాన్నే పరిగడుపున అటుకులు బెల్లం కలిపిన మిశ్రమంతో తీసుకున్నారనుకోండి, హిమోగ్లోబిన్ వేగంగా పెరుగుతుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా కాలేయ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఈ కలయిక వల్ల ఇనుము శోషణ అనేది అద్భుతంగా జరుగుతుంది. లవణ భాస్కర్ చూర్ణం గురించి కూడా ఒక ముక్క చెప్పుకోవాలి. ఆకలి తక్కువగా ఉండటం, కడుపు ఉబ్బరింపు ఇలాంటి సమస్యలకు లవణ భాస్కర్ చూర్ణాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. 2 నుంచి 3 గ్రాముల ఈ చూర్ణాన్ని మజ్జిగతో కలిపి, మజ్జిగని మళ్ళీ అటుకులతో చేసిన పోహా తీసుకున్న తర్వాత తాగాలి. ఇది ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అటుకుల్లో ఉండే తేలికపాటి గుణం, ఈ చూర్ణంలో ఉండే ఉప్పు, ఇతర మూలికలు కలిసి జీవక్రియని, మెటబాలిజాన్ని వేగవంతం చేస్తాయి. అశ్వగంధాది లేహం గురించి కూడా మనం చెప్పుకోవాలి కాస్త. శారీరక బలహీనతతో బాధపడేవాళ్ళు, బరువు పెరగాలనుకునే వాళ్ళు మామూలుగా వాళ్ళకి ఈ అశ్వగంధాది లేహం, అలాగే ఇంకా అశ్వగంధ చూర్ణం ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అయితే రాత్రిపూట పాలలో నానబెట్టినటువంటి అటుకుల్ని తీసుకున్న తర్వాత 10 గ్రాముల ఈ అజాశ్వగంధ లేహాన్ని కానీ, మామూలు అశ్వగంధ లేహాన్ని కానీ తీసుకుంటే ఇది నరాలకి బలాన్ని ఇస్తూ నిద్రలేమి సమస్యను పరిష్కరిస్తుంది. పాలు, అటుకులు, అశ్వగంధ కలయిక శరీరానికి కావాల్సిన కాల్షియం, ప్రోటీన్లని సమృద్ధిగా అందిస్తూ ధాతు పుష్టిని కలిగిస్తుంది. చివరిగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. మనం నిత్యం వాడుకునేటువంటి అటుకులు కేవలం ఒక సామాన్యమైనటువంటి అల్పాహారం కాదు. ఇది ఐరన్, కార్బోహైడ్రేట్స్, పీచు పదార్థాల భాండాగారం. రక్తహీనతని నివారించడానికి, డయాబెటీస్ని అదుపు చేయడానికి, బరువు తగ్గించడానికి అటుకులు పోషించే పాత్ర అమోఘం, అనన్యసామాన్యం. జీర్ణక్రియని మెరుగుపరుస్తూ తక్షణ శక్తినిచ్చేటటువంటి ఈ స్వదేశీ ఆహారం ఆధునిక సప్లిమెంట్ల కంటే ఎంతో మేలైంది. ప్రకృతి సిద్ధంగా లభించే పోషకాలని మనం గుర్తించి మన ఆహారపు అలవాట్లో మార్పులు చేసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. మన పూర్వీకులు అటుకులకు ఇచ్చిన ప్రాధాన్యత వెనుకున్న రహస్యం ఇదే. ఖరీదైన విదేశీ ఆహారం కంటే మన సాంప్రదాయ అటుకులే మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. ఆరోగ్యకరమైన రేపటి కోసం నేటి నుంచే మీ కంచంలో అటుకుల్ని మీరు భాగం చేసుకోండి. అటుకులకి కాస్తంత చోటు కల్పించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు.
అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.